వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపైన తీవ్రమైన చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు, దాని మీద కసరత్తు కూడా మొదలైంది. మరికొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన ఒక స్పష్టత రాబోతోంది. దసరా నుంచి కొత్త జిల్లాల అమలు కూడా మొదలవుతుందని కూడా ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన సందర్భం మనం చూసాం. అయితే ఆంధ్రప్రదేశ్లో అందుకు పరిస్థితి భిన్నంగా ఉంది. నిజానికి తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు ఇంకా విస్తీర్ణంలో కానీ జనాభాలో కానీ చాలా పెద్దగా ఉంటాయి. అక్కడ ఎందుకు చిన్న జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం విముఖతగా ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ప్రస్తావనే లేదు, ఆ చర్చ అప్రస్తుతం, చాలా సమస్యలు ఉన్నాయి, కొత్త జిల్లాల ప్రస్తావన ఇప్పుడు పెద్దగా అవసరం లేదు అనే ఆయన నిర్ద్వందంగా తోసిపుచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. ఎందుకు ఈ రకమైన విభిన్న ధోరణి ఉంది? ఈ రాష్ట్రానికి చిన్న జిల్లాల ద్వారా అభివృద్ధి చెందుతుంది అని తెలంగాణ భావించినప్పుడు చిన్న జిల్లాల ద్వారా అభివృద్ధి చెందుతుందని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు వాటిని ఎందుకు ప్రస్తావించడం లేదు, ఆ ప్రస్తావన రానివ్వడం లేదనేది ఒకటి చాలా కీలకమైన అంశం. అలాగే దేశంలో ఉన్న జిల్లాల సగటు విస్తీర్ణం కంటే తెలంగాణ జిల్లాల విస్తీర్ణం 3 రెట్లు అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఇంచుమించు అలాగే ఉంది. అలాగే జనాభా పరంగా చూసుకున్నా కూడా దేశవ్యాప్తంగా ఉన్న సగటు జిల్లా జనాభాను చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల జనాభా దాదాపు రెట్టింపు ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జిల్లాల్లో రెట్టింపు కంటే ఎక్కువ ఉంది. ఇలాంటి సందర్భంలో ఏ రకంగా చూసినా చిన్న జిల్లాల ఏర్పాటు అవసరమని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గతంలో కూడా కొన్ని అధ్యయనాలు అదే తెలిపాయి. తెలంగాణలో ఒక వైఖరి, ఆంధ్రప్రదేశ్లో ఒక వైఖరి ఎందుకు ఉంది? చిన్న జిల్లాల ద్వారా లాభమా నష్టమా? ఇవి ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందా? ఆ భారం జరిగే లాభం కంటే భారం ఎక్కువ తక్కువ అనే అంచనాలు కూడా ఉన్న నేపథ్యంలో అదే ఇవాళ మనం లెఫ్ట్ అండ్ రైట్లో చర్చించబోతున్నాం. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్లో మాజీ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా చాలా కాలం పనిచేసిన డీసీ రోషయ్య గారు, అలాగే దినకర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో టీఆర్ఎస్ భువనగిరి ఎంపీ నర్సయ్య గౌడ్ గారు మనతో కాసేపట్లో లైవ్లో జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగా రోషయ్య గారు, చిన్న జిల్లాలు సరే, ఏ రాష్ట్రం ఎందుకు ఇలాంటి వైఖరి తీసుకుంది అనేది కాసేపు మళ్ళీ మనం చర్చిద్దాం. మనం చిన్న జిల్లాల వల్ల లాభమా నష్టమా? విశ్లేషణ చూస్తే దేశవ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో విస్తీర్ణం పరంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో 3 రెట్లు అధికంగా ఉంది. దేశంలో జిల్లాల సగటు విస్తీర్ణం మనకంటే చాలా తక్కువ, జనాభా పరంగా సగం కంటే ఎక్కువ ఉంది, రెట్టింపు ఉన్నాయి మన దగ్గర. సో ఈ పరిణామాలు చూసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో చిన్న జిల్లాలు అవసరమా అవసరం లేదా? పునర్వ్యవస్థీకరణ స్ట్రైట్ అవే దీనికి సమాధానం చెప్పాలంటేనేమో చిన్న జిల్లాలు ఏర్పాటు చేయటం వల్ల ప్రజలకు మేలు ఉన్నది, దాంట్లో అనుమానం ఏమి లేదు. పరిపాలన చేసేటువంటి అధికారులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ తహసీల్దారులు కానీ వీళ్ళు ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అంత దగ్గరగా ప్రజల అవసరాలు తీర్చేటువంటి విషయంలో ముందడుగు వేస్తారు. దానివల్ల ప్రజలకు లాభం ఉంటుంది అన్నటువంటిది ఎవరు కాదనలేని సత్యం ఇక్కడ. అయితే ఇక్కడ మరి ఇది ఏమిటంటే ఇటు కేంద్రం కానీ ఇంకొక చోట నుంచి కానీ ఇలాంటి ఒక చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకోండి అన్నటువంటి ఆదేశాలు రాలేదు. కానీ తెలంగాణలో ఆ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలు అమలు చేసేటువంటి ఒక ప్రణాళికను కూడా తయారు చేసుకున్నట్లుగా కనపడుతున్నారు. దానికి దసరా ముహూర్తం కూడా నిర్ణయించడం అన్నటువంటిది కాదనలేము. అందుకని నేను ఆ తెలంగాణ ప్రభుత్వం క్రొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంది అన్నటువంటి దానిలో నేను సమర్థించినటువంటి అనేక మంది ఎక్స్ ఆఫీసర్స్లో నేను ఒకడిని, దాంట్లో కాదనలేనటువంటి సత్యం. అయితే ఇక్కడ తెలంగాణలో చేస్తున్నారు కాబట్టి ఆంధ్రలో కూడా చెయ్యాలి అన్నటువంటి ఇది ఏదైతే కోరికలు వస్తూ ఉన్నాయో ఈ కోరికలు కనుక అక్కడ ఆంధ్ర ప్రజల నుంచి కనుక నిజంగా వచ్చినా, ఆంధ్ర నాయకుల నుంచి వచ్చినా, ఆంధ్ర అధికారుల నుంచి వచ్చినా కూడా కొంతవరకు మనం దాని మీద చర్చిస్తే బాగానే ఉంటుంది. కానీ
ఇక్కడ జరిగింది ఏమిటంటే ఉన్నటువంటి రాష్ట్రంలో చీలిపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చీలిపోయిన తర్వాత దాని ముందు అనేక రకాలైనటువంటి సమస్యలతోటి కొట్టుబట్టుడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో జిల్లాలు చేయాల్సిందే. చిన్న జిల్లాలు చేయటం వల్ల ప్రజల వద్దకు పాలన తీసుకొని పోవడానికి అది ఒక సులువైన మార్గం కాబట్టి అది చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఆయన ముందు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల దృష్టిలో కనుక పెట్టుకుంటే దీనిని ఇప్పుడు కాదు ఏ రోజైనా చేస్తారు అన్నటువంటి నమ్మకం మాత్రం నాకుంది. రైట్. లక్ష్మీనారాయణ గారు, మనం గతంలో కూడా చిన్న జిల్లాల ఏర్పాటు అనే దాని మీద గతంలో కూడా చర్చించాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఆల్మోస్ట్ ఫైనల్ చేసింది. లిస్టు ఇంకా అఫీషియల్గా డిస్క్లోజ్ చేయలేదు, కానీ ఏదో లీకులు వస్తూ ఉన్నాయి. ఏ జిల్లాలు, కొత్త జిల్లాలు, పాత జిల్లాల స్వరూపం, కొత్త జిల్లాల స్వరూపం ఇవన్నీ వచ్చేసాయి ఆల్మోస్ట్. సరే, అందులో ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే ఉండొచ్చు, కానీ మొత్తానికైతే దసరా నుంచి తెలంగాణలో 23, 24 జిల్లాలో చూడబోతున్నాం. సో ఓవరాల్గా అసలు బేసిక్గా ఈ చిన్న జిల్లాల వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? జిల్లా కేంద్రాలు దగ్గరగా ఉండడం వల్ల, ఉదాహరణకి కేసీఆర్ గారు ఒక జిల్లాలో 20 మండలాల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. అలాగే ఒక 5-6 నియోజకవర్గాల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 4-5 మండలాల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదని దానికి ఒక స్వరూపం ఇచ్చారు. సో ఇంత చిన్నగా ఉండడం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది ప్రజలకి? ఇవాళ కొత్త జిల్లాల అంశాన్ని మనం చర్చించుకునేటప్పుడు విభజనతో సంబంధం లేకుండానే ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్లు గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో నంద్యాల కేంద్రంగా జిల్లా కావాలని, అనంతపురం జిల్లాలో హిందూపురం కేంద్రంగా కావాలని, లేకపోతే బాలాజీ జిల్లా తిరుపతి కేంద్రంగా కావాలని, అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 19 మంది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ జిల్లాను 2గా చేయాలని, అలాగే విశాఖపట్నం పాపులేషన్ పెరిగిపోతున్నది, అర్బన్ పాపులేషన్, ఆ జిల్లాను 2గా చేయాలని. ఎందుకంటే గిరిజన ప్రాంతాలు చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సో ఇలాంటి డిమాండ్లు తెలంగాణలో కూడా, ఆదిలాబాద్ జిల్లాలో చాలా పెద్దది, మంచిర్యాల కేంద్రంగా జిల్లా కావాలని, రంగారెడ్డి జిల్లా ఏర్పడినప్పటికీ అది హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తుంది, కానీ వికారాబాద్కు మార్చాలని, నాగర్ కర్నూలు కేంద్రంగా జిల్లా కావాలని, ఇలాంటి డిమాండ్లు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉన్నాయి. చాలా కాలం నుంచి చర్చనీయాంశాలు. అవి న్యాయబద్ధమైనటువంటివి. వాటిని ఇవాళైనా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఆర్థిక భారాన్ని మరింత మోసేటువంటి స్థితిలో తెలంగాణ ఉండొచ్చేనేమో, కానీ ఆంధ్రప్రదేశ్ అంత మోసే స్థితిలో ఏది కాదు. కానీ ఆర్థిక కోణంలోనే చూడకుండా పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గ పరిధిని ఒక జిల్లాగా చేయగలిగితే, ఇవాళ తెలంగాణలో 18 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, 25 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. పార్లమెంటును ఒక జిల్లా పరిధిలోకి తీసుకురాగలిగితే అది సౌలభ్యంగా ఉంటుందేమో. అలాంటప్పుడు అలాగే ఇవాళ శాసనసభ నియోజకవర్గాలను కూడా పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారు 2 రాష్ట్రాల్లో కూడా. ఈరోజు దాదాపు 50 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో పెరుగుతాయి, అలాగే తెలంగాణలో పెరుగుతున్నాయి. ఒక 9-10 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉండేటట్టుగా ఒక జిల్లాలో ఈ విధమైనటువంటి పద్ధతుల్లో మనం చూడగలిగితే, జిల్లా కేంద్రాలు కూడా సెంట్రలైజ్డ్గా ఎక్కడో ఒక మూల ఉంటే ప్రజలకు అసౌకర్యంగా ఉంటున్నది. ఇవాళ చాలా దూరం ప్రయాణం చేసి పోవాలి. ఒక్కొక్క జిల్లాలో అయితే 150 కిలోమీటర్లు 170 కిలోమీటర్లు ప్రయాణం చేసి జిల్లా కేంద్రానికి రావాలి. అది అసౌకర్యంగా ఉన్నది. జిల్లా కేంద్రాల నిర్ధారణలో కానీ, విస్తీర్ణాన్ని కానీ, మండలాల్లో కూడా 40-50 వేలు కనీస జనాభా ఉండేటట్టుగా చూసుకోవాలి. రామారావు గారు మండలాలను ఏర్పాటు చేసినప్పుడు 22,000 20,000 ఉన్నటువంటి వాళ్ళు కూడా ట్రైబల్ ఏరియాస్లో ఇతర ప్రాంతాల్లో మండలాలు వచ్చినాయి. కొన్ని 50,000 60,000 ఉన్నటువంటి మండలాలు కూడా ఉన్నాయి జనాభా రీత్యా చూస్తే. ఇవాళ కాస్త వాటన్నింటినీ రేషనలైజ్ చేసి హేతుబద్ధం చేసి మండలాల సంఖ్యని, రెవెన్యూ డివిజన్లని, జిల్లా కేంద్రాలని పునర్వ్యవస్థీకరించాలి.
పార్లమెంట్ నియోజకవర్గాన్ని దాదాపు 35 ఏళ్ళు అయిపోయింది కూడా కాబట్టి పరిగణలోకి ఈ తీసుకొని పునర్వ్యవస్థీకరణ జరిగి 35 ఏళ్ళు అయిపోయింది కాబట్టి డెఫినెట్ గా దాని మీద ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన 35 ఏళ్ళకి దాదాపుగా 35-40 సంవత్సరాలకి ఎన్టీ రామారావు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున రెవెన్యూ డివిజన్లు, మండలాలు, సమితులు తీసేసి. కాబట్టి మళ్ళీ ఒక 35 ఏళ్ళు అయిపోయింది, పైగా రాష్ట్ర విభజన కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు అవసరం అనే భావన కలిగింది కాబట్టి తెలంగాణ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మనతో ఎంపీ నరసయ్య గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నరసయ్య గౌడ్ గారు కానీ ఒక్కటే వెంకటకృష్ణ గారు మళ్ళీ వస్తాను ఒక్కటే వెంకటకృష్ణ గారు అసెంబ్లీల అదే ఇంపార్టెంట్ వస్తాను సార్. సౌకర్యంగా ఉంటుంది. డెఫినెట్ గా మనం దాన్ని అది విస్మరించలేని అంశం, అది దాన్ని తీసుకుందాం రాజకీయపరమైన ఇష్యూ కాబట్టి. ఇక్కడ నరసయ్య గౌడ్ గారు ఏ బెనిఫిట్స్ ఉంటాయనే అంచనాతో జిల్లాల పునర్విభజనకి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేది ఒక మెయిన్. ఎందుకంటే డెఫినెట్గా ఎలాగైతే చిన్న రాష్ట్రాలు ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుందని మనం నమ్ముతామో, చిన్న జిల్లాలు ఉంటే కూడా అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకు దగ్గర అవుతుంది. అది ఆ ఉద్దేశంతోనే మండల వ్యవస్థ వచ్చింది మనకి. సో చిన్న జిల్లాల వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారు? లిటిల్ బిట్ ఆర్థిక భారం ఉంటుందని తెలిసి కూడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే ఏం లాభాలు ఉంటాయనేది మీ ప్రభుత్వం యొక్క అంచనా? మనం వైశాల్య రూపంలో చూసుకుంటే ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు, మన వెస్ట్ బెంగాల్ తప్పితే దాదాపు అన్ని రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజన అనేది జిల్లాలు చాలా కుదించుకుపోయింది. అవును, చిన్నవి అయిపోయింది. దాంతో ఏంటంటే చిన్న జిల్లాల వల్ల ఎలాంటి సౌకర్యం ఉంటుందనేది మండల వ్యవస్థ వచ్చిన తర్వాత మనం కళ్ళారా చూసాం. ఇదివరకు తహసీల్దార్ ఆఫీస్కి ఒక కామన్ మ్యాన్ పోవాలంటే చాలా కష్టం ఉంటుండే. జిల్లాకు పోయినట్టుండేది. జిల్లాకు కాదు, అది ఒక పెద్ద రాచరిక వ్యవస్థలాగా ఉంటుండే. తహసీల్దార్ని కలవాలనుకుంటే ఓ పెద్ద పైరోలు చేసే పరిస్థితి ఉండేది. చిన్నప్పుడు నేను చూశాను, మనం ఏదన్నా సర్టిఫికేట్స్ అలాంటివి చేయాలంటే ఓ పెద్ద 4-5తో చెప్పించుకొని తహసీల్దార్ని కలవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మండల వ్యవస్థ వచ్చిన తర్వాత డైరెక్ట్ కామన్ మ్యాన్ కూడా ఎంఆర్ఓ, ఎంపీడీఓ కానీ ఇతర అధికారులు కూడా కలవటం జరుగుతుంది. దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ ఏంటంటే జియోగ్రాఫికల్ సిచ్యువేషన్. జియోగ్రాఫికల్ కొద్దిగా ఉంటే పీపుల్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కానీ అట్ సేమ్ టైం ఎవరైనా అవసరం ఉంటే హెల్త్ పరంగా కానీ అడ్మినిస్ట్రేటివ్ కానీ పీపుల్ జిల్లా కేంద్రాలు పోయి ఇమీడియట్లీ మరి తమ గ్రామాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఒక ఎస్పీకి కానీ ఈవెన్ ఒక కలెక్టర్ కానీ మొత్తం జిల్లాని తిరగటానికి కేవలం 1 డేలో మొత్తం తిరిగి రావచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ ఏంటంటే కొన్ని కేంద్రం వచ్చే నిధులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ అనుకోండి, జిల్లాల వారిగా వస్తాయి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మనకి బడ్జెట్ ఎలా జిల్లా కేంద్రాలను బేస్ చేసుకొని స్కీమ్స్ వస్తుంటాయి. మనకు పెద్ద జిల్లాలు తక్కువ జిల్లాలు ఉంటే మనం నష్టపోయాం. ఉదాహరణకి మీరు అన్న దాంట్లో ఒక చిన్న, మీరు అన్నది వాస్తవం. వెనుకబడిన జిల్లాలు 6 జిల్లాలు, ఇప్పుడు తెలంగాణలో 9 జిల్లాలు, ఆంధ్రాలో 7 జిల్లాలు. ఆ 7 సపోజ్ ఏపీని తీసుకుందాం ఎగ్జాంపుల్. వెనుకబడిన జిల్లాలు 7 జిల్లాలు కాబట్టి జిల్లాకు 50 కోట్ల చొప్పున 350 కోట్లు ఇస్తున్నారు సంవత్సరానికి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి. అదే విభజన జరిగి ఆ 7 కాస్త 20 అయినాయి అనుకోండి, 20 జిల్లాల్లో ఎక్కువ వస్తుంది. 20 జిల్లాలు ఈవెన్ అదర్వైజ్ డెఫినెట్ గా మెనీ టైమ్స్ ఏంటంటే సెంట్రల్ స్కీమ్స్ డిస్ట్రిక్ట్ వైజ్ స్కీమ్స్ ఉంటాయి, అలాట్మెంట్ కానీ. దానివల్ల మొత్తం దేశంలో చిన్న డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. అంటే నేను అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అందుకొరకు వీటన్నిటిల దృష్టిలో ఈ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జిల్లాలు అయిపోయినాక ఇవి గ్రోత్ సెంటర్స్ అవుతాయి. మీరు గమనించట్లేదు, ఎప్పుడైతే జిల్లా కేంద్రం అయిందో అగైన్ ఇట్ స్టిమ్యులేట్స్ ఎకనామిక్ యాక్టివిటీ. ఒక చిన్న రాజధాని వచ్చినట్టే కదా, చిన్న జిల్లా హెడ్ క్వార్టర్. ఎకనామిక్ యాక్టివిటీ పెరిగే వరకు అక్కడ ఎంప్లాయ్మెంట్, కొలాటరల్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ పెరుగుతాయి. వీటన్నిటి దృష్ట్యా ఖచ్చితంగా చిన్న జిల్లాలు కావటం అనేది శ్రేయస్కరం, అవసరం, పరిపాలన పరంగా అవసరం, అభివృద్ధి పరంగా అవసరం. అందుకొరకు చేయడం జరుగుతుంది. అసలు పరిపాలన ప్రజల ముందుకు వెళ్ళాలి, ప్రజలకు సెంట్రిక్గా ఉండాలి. అఫ్కోర్స్ కేసీఆర్ గారు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి తెలుగుదేశంలోనే కదా. పరిపాలన అనేది ప్రజల ముంగిట్లో ఉండాలి అనే ఆలోచన చేసిందే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హయాంలో. ఆ తర్వాత మండలాలు రావడం కానీ, మండల వ్యవస్థ ఎంత విప్లవాత్మకమైన నిర్ణయం మనం చూసాం. చాలా రకాలుగా ప్రజల దగ్గరకు వచ్చేసింది. ఇవాళ మండలం రాబట్టే ప్రతి పౌరుడు ప్రభుత్వ పాలన అందుకోగలుగుతున్నాడు, మన కళ్ళ ముందున్న వాస్తవం అది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవ్వకముందు నుంచి టీఆర్ఎస్ కేసీఆర్ ఒక మాట చెప్తూ వచ్చారు, తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాలను పెంచుకుంటామని. వచ్చిన దగ్గర తర్వాత ఆ ఎక్సర్సైజ్ మొదలైంది. ఇప్పుడు అది కాస్త వాస్తవ రూపం దాల్చబోతుంది. మీరెందుకు దాని మీద విముఖతతో ఉన్నారు? విముఖత కాదండి, అసలు ఆ ప్రస్తావనే వద్దంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. విముఖత కాదు, వాస్తవ పరిస్థితులు చూసుకొని వెళ్ళాలి.
గతంలో చాలా చక్కగా అందరూ కూడా చెప్పారు. ఆ రోజు మండలాలు ఏ అయితే తీసుకొచ్చారో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారు, దాని యొక్క ఫలాలు ఇప్పుడు కూడా చూస్తున్నాం. అంటే ఆల్రెడీ వికేంద్రీకరణ అనేది గ్రామ స్థాయికి తీసుకెళ్లిపోయారు మండల వ్యవస్థతోటి. అవును, అంటే పరిపాలన అనేది మండల స్థాయిలో జరుగుతుంది అనేది తేటతెల్లం. దానివల్ల అది ఆ ప్రయోగం చాలా ఉపయోగపడుతుంది అనేది ఇవాళ మనందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. ఏదైతే ఇప్పుడు నాణానికి రెండు వైపులా ఉన్నట్లు ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ అంశాలతో పాటు కూడా ఏదైతే ఉద్యోగస్తుల కొరత, ఆల్రెడీ ఐఏఎస్లు ఐపీఎస్ల కొరత ఉన్న వాటికే ఇబ్బందికరంగా ఉండి కన్ఫర్డ్ ఐఏఎస్లతోటి కార్యక్రమాలు నడుపుకునేటటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పెంచుకుంటా, ఇప్పుడు పెంచామనుకోండి, ఇమ్మీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా చేస్తే, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్లు కట్టేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, ఏదైతే హ్యూమన్ రిసోర్స్ ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా కీలకం. ఆ విధంగా ఎప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి సర్వీస్ ఇవ్వడానికే సరిపడినటువంటి హ్యూమన్ రిసోర్స్ లేని ఈ సందర్భంలో ఇంకొకసారి ఈ విధమైనటువంటి కార్యక్రమం చేయడం ద్వారా మనం ఏదైతే చేద్దాం అనుకున్నది వికటించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇది చేసే ముందు అంటే తెలుగుదేశం యొక్క ప్రయత్నం, తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చెప్తున్నాను ఏంటనేది. నేను అనేది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయి రాజధాని హైదరాబాద్ లాంటిదో లేకపోతే హైదరాబాద్ కంటే చిన్నదో కాస్త పెద్దదో ఏదో ఒకటి సంథింగ్ రాష్ట్ర రాజధానిగా చెప్పుకోదగ్గ ఒక మహానగరం లేదేమో, కానీ జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేయడానికి తెలంగాణలో ఎలా ఉంది అక్కడ నేను అనేది ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో రోషే గారు చెప్తారు, తెలంగాణలో ఒక సిద్దిపేట, ఒక సిరిసిల్ల, లేకపోతే ఒక వికారాబాదు, ఒక జగిత్యాల, లేకపోతే ఒక మహబూబాబాదు, ఒక భూపాల్పల్లి, ఇవేం పెద్ద నగరాలేం కావు, చిన్న చిన్న కొంచెం మండలం కంటే కొంచెం పెద్దగా. ఎవరున్నారు? బ్యూటిఫుల్ నగరాలు ఉన్నాయి అక్కడ. నేను చెప్తుంది అది కాదు, హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటున్నాను. ఇప్పుడే మనం ఇబ్బంది పడుతున్నాము. హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మీరు చేస్తే భవనాలతోటి అడ్మినిస్ట్రేషన్ జరగదు. లోపల ఉండేటటువంటి క్వాలిటేటివ్ సర్వీస్ ఇవ్వగలిగినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ అవసరము. ముందు దాన్ని పెంచుకోవాలి. అది పెంచుకోకుండా మనం ఏదేదో చేస్తే మీరు అనుకున్న దానికి ఇంకొక రివర్స్ గేర్లో వెళ్ళవచ్చు. ఇంకొక మాట, ఇది ఇంత ఈ హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోకుండా మీరేమన్నా ఒకవేళ దాన్ని క్రియేట్ చేయాలని ఉన్న వాళ్ళని కన్ఫర్డ్ ఐఏఎస్లుగా మార్చినా కూడా అంత ఎక్కువ మందిని అలా మార్చడం కూడా పరిపాలనకి మంచిది కాదు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగ వృత్తి ఇచ్చేటటువంటి ఇదిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపు క్వాలిటీ దెబ్బతింటుంది, ఇంకోవైపు రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏంటంటే మల్టిప్లికేషన్, డూప్లికేషన్ ఆఫ్ పొజిషన్స్ రావడం వల్ల పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ పెద్దగా క్రియేట్ అవ్వదు. ఒక జడ్పీ చైర్మన్ కేంద్ర డెఫినెట్ గా మీరు అన్న పాయింట్ కోఆపరేటివ్ బ్యాంక్ అని, సెంట్రల్ బ్యాంక్ అని, అయ్యని నేను అంటుంది నేననేది ఇది ఒక కోణము. నేననేది హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకుండా మీరు ఏం చేసినా సర్వీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించే వస్తున్నా, నెలకి 43 లక్షల పెన్షన్స్ ఇస్తున్నాము. 5 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఎలాగా? ఈ ప్రగతిలో టెక్నాలజీని వాడుకుంటాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ సౌలభ్యాన్ని మేము పరిపాలన జనాల్లోకి తీసుకెళ్ళడానికి టెక్నాలజీని వాడుకుంటున్నాము. అయితే దశల వారీగా అక్కడ మేము అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడున్న మాకున్నటువంటి ప్రయారిటీస్ ఆర్థిక భారంగా కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైనటువంటి పరిమితులు కావచ్చు, వీటిల్ని చూసుకుంటూ రెండో వైపు హ్యూమన్ రిసోర్సెస్ని ఏ అయితే అవసరమైనటువంటి ఐపీఎస్లు ఐఏఎస్ని పెంచుకునేటటువంటి అవకాశం ఉండేటటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసుకొని తదనుగుణంగానే మేము అభివృద్ధి చేసుకొని నిజమైన ఫలాలు దాని నుంచి అందియగలము అనేటటువంటిది మా యొక్క. రోషే గారు, ఇక్కడ వాస్తవం ఒక జిల్లా ఉండాలి అని అంటే జిల్లాలో కలెక్టరు, ఎస్పీ, జాయింట్ కలెక్టరు, లేకపోతే ఇట్లాంటి కొన్ని ఉంటాయి కొన్ని పోస్టులు. తెలంగాణ కూడా సేమ్ ప్రాబ్లం ఉంది కదా. కాకపోతే ఇక్కడ కొంతమంది ఐఏఎస్లు ఈ మధ్య అలాట్ అయ్యారు, కొత్త బ్యాచ్ వచ్చింది, కొంతమంది అలాట్ అయ్యారు, జూనియర్లు వచ్చారు కాబట్టి సీనియర్లు ప్రమోట్ అవుతారు. నిన్నటికి నిన్న ఏపీలో 5 ఐఏఎస్లకి ప్రమోషన్లు ఇచ్చారు కదా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రమోషన్లు ఇచ్చారు. అక్కడ కూడా పివి రమేష్ లాంటి కొంతమందికి. తెలంగాణకి ఏ రకమైన ప్రాబ్లం ఉందో ఐఏఎస్లు, కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రాబ్లం ఏపీ కూడా మాత్రాన. అందుకని వారిని అడుగుతున్నాను నేను, నిజంగా అది ఒక పెద్ద అది సమస్య ఇది చేసుకోవడానికి. ఒకవేళ అదే సమస్య అయితే తెలంగాణకు లేని సమస్య ఏపీకి ఎలా వస్తుంది? ఉంది. ఏపీకి ఉన్న ప్రాబ్లము చాలా ముఖ్యమైనటువంటిది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదు రాజధానితోటి పరిపాలన సాగిస్తూ ప్రజల వద్దకు ఆల్రెడీ రాజధాని చేరింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి
ఒక్క ముఖ్యమంత్రి గారు తప్ప రాజధానిలో నివసిస్తూ ప్రజల దగ్గర ఉన్నారు అన్నటువంటి భావన కానీ అలాంటి అభిప్రాయాలు కానీ ఆయన ఒక్కడి వల్లనే అక్కడ ప్రభుత్వం జరుగుతుంది అన్నటువంటి భావన వచ్చింది తప్ప రాజధాని అక్కడ నిజమైన రాజధాని ఏర్పాటు పడి దానికి సంబంధించినటువంటి ప్రజల సమస్యలు తీర్చేటువంటి అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్స్ అక్కడ ఉండి వాళ్ళు ప్రజలకు దగ్గరయ్యేటువంటి చర్యలు తీసుకోనంత కాలం జిల్లాలు ఇప్పుడు ఏర్పాటు చేయడానికి ఏమిటంటే సమస్యలు ఇవే ఏమిటంటే ఈ సమస్యలతో కొట్టుబట్టాడేటువంటి ఈ ప్రభుత్వం జిల్లాల మీద కేంద్రీకరించడానికి సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. దానికి కొంచెం టైం కావాలి. ఏ ప్రాంతాన్ని జిల్లా చేయాలి ఏంటి ఇలాంటి కొన్ని వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ డోంట్ థింక్ అది పెద్ద ఇష్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు కానీ అది పెద్ద ఇష్యూ దాన్ని ఆ మాట అనలేను కానీ హ్యూమన్ కూడా కాదండి. కాదండి మీరంటే ఎలాగండి? హ్యూమన్ కూడా ప్రమోషన్ లేక చాలా మంది అక్కడ వెయిట్ చేస్తారు. అంటే ఐఏఎస్ లేరు, కన్ఫర్డ్ ఐఏఎస్ తోటి జిల్లాలు కొంతమంది చేయొచ్చు కానీ మొత్తాన్ని చేయలేము. బట్ అది కాదు కానీ ఆ సమస్య అనేది మాత్రం కాదు కానీ పెద్ద ఇష్యూ కాదు. అసలు ఇష్యూ ఏమిటంటే ఆయనకి నిజమైన రాజధాని ఏర్పాటు చేసి ప్రజలకి దగ్గరగా అసలు ప్రభుత్వం పోవాలి. అది ఇంకా పోలా. ఈ పోవడానికి రేపు జూన్ 26 అవి ఇవి డేట్లు కొన్ని ఇచ్చేసి ప్రజల దగ్గరకు వచ్చేటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. అక్కడ పరిపాలన సాగటం మొదలైన తర్వాత అయితే జిల్లాల గురించి ఆలోచించేటువంటి ఒక ఆలోచన తత్వం వస్తాయి తప్ప అప్పటిదాకా చెయ్యలేరేమో అని నా అభిప్రాయం. చేయలేరు. చేస్తే వికటించే ప్రమాదం కూడా ఉంటుంది. లక్ష్మీనారాయణ గారు, హైదరాబాద్ అంటే మీన్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో తలమినుకలై ఉన్నారు కాబట్టి కాస్త ఆ వ్యవహారం ఇంకా కొలికి రాలేదు కాబట్టి జిల్లాల వ్యవహారం పెట్టుకోవడం అనేది కాస్త తలకు మించిన భారం అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అనే దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చా? అది కొంత కారణం అవ్వచ్చా ఏపీకి సంబంధించి? ఆచరణాత్మకంగా ఆలోచించినప్పుడు దాన్ని ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలో ఏర్పాటు చేయమని ఎవరు అడగడంలా. ఆ వైపున చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే భవిష్యత్తులో ఉన్నది కొత్త జిల్లాల ఏర్పాటు. రెండవది, ఇవాళ 13 జిల్లాల పరిమితిలో రాష్ట్రం ఏర్పడింది. ఇంతకుముందు రాష్ట్ర స్థాయి ఐఏఎస్ ఆఫీసర్లందరూ 23 జిల్లాలకు బాధ్యత వహించాల్సినటువంటి వాళ్ళు. వాళ్ళ పనిభారం తగ్గింది. పనిభారం ఎవరికి ఉన్నదంటే ఇవాళ జిల్లా కలెక్టర్లకు ఉన్నది. అన్ని డిపార్ట్మెంట్ల పని వాళ్ళ నెత్తినే పడి ఉంది. వాళ్ళు నిర్వర్తించలేని, కనీసం సమీక్షలు కూడా చేయలేనటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. కలెక్టర్ల యొక్క పని భారాన్ని తగ్గించడానికి కూడా కొత్త జిల్లాల ఏర్పాటు అవసరం అనేటువంటిది మనం ఆలోచించాల్సిన. మీరు అన్న పాయింట్ 100% కరెక్ట్. ఎందుకంటే ఉదాహరణకి మన పక్కన ఉన్న DC రోజా గారిని తీసుకుందాం. వారు రెవెన్యూ సెక్రటరీగా పనిచేసినప్పుడు కానీ లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్గా పనిచేసినప్పుడు కానీ 23 జిల్లాలు చూసేవారు. ఇప్పుడు ఏపీలో ఉన్న రెవెన్యూ సెక్రటరీ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ కానీ 13 జిల్లాలే చూస్తున్నారు. తెలంగాణలో ఉన్న రెవెన్యూ సెక్రటరీ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ కానీ 10 జిల్లాలే చూస్తున్నారు. సో వాళ్ళ మీద పనిభారం తగ్గిందన్నది వాస్తవం. మీరు అన్నది వాస్తవం. డెఫినెట్గా వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది పెంచితే. ఇంకొకటి ఆరోగ్య శాఖే తీసుకోండి. శిశు సంక్షేమ అని, మెడికల్ ఎడ్యుకేషన్ అని, లేకపోతే వైద్య ఆరోగ్య అని రకరకాలుగా ఒకే శాఖని 3-4 విభాగాలుగా విభజించి బాధ్యతలు అప్పచెప్పినట్టు కూడా ఉన్నాయి. 23 జిల్లాలు ఉన్నప్పుడు పనిభారం ఎక్కువ. ఇవాళ పనిభారం వాళ్ళకి తగ్గింది. దాన్ని కూడా మనం రేషనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ల మీద పని ఒత్తిడి మాత్రం పెంచి ఇక్కడ 13 జిల్లాలకే బాధ్యత వచ్చినటువంటి వాళ్ళకి పని భారం తగ్గినా పట్టించుకోకపోతే అది కూడా ప్రజలకు నష్టం జరుగుతుంది. ప్రజా సుపరిపాలన అందించడం సాధ్యం కాదు. అలాగే నర్సయ్య గౌడ్ గారు కేంద్ర ప్రాయోజిక పథకాల నుంచి లేకపోతే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు మనం ఎక్కువగా తెచ్చుకోవడానికి ఇవాళ పరిమితులు ఉన్నాయి. విభజన జరిగినప్పుడు దీన్ని కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కరెక్ట్, 100% కరెక్ట్ నర్సయ్య గౌడ్ గారు. ఈ హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు అన్నట్టుగా నిజంగానే ఈ అధికారుల కొరత తెలంగాణ కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. ఎటు తిరిగి మోర్ ప్రాబ్లం కాదులే, ప్రాబ్లం ఉంది.
ఎందుకంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉద్యోగులు కూడా ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఐఏఎస్ ఇద్దరికి ఒకే రకమైన సమస్య ఉంది కదా. కంపేర్ టు మన ప్రపోర్షనేట్ పాపులేషన్ proportionate గా తీసుకుంటే తెలంగాణ తీసుకున్నప్పుడు తక్కువైంది, ఇప్పుడు కొత్తగా ఇవ్వడం జరిగింది. వచ్చింది. సో సేమ్ ప్రాబ్లం ఉంది కదా, మరి మీకు వర్కౌట్ అయింది, వాళ్ళకి ఎందుకు వర్కౌట్ కాదు? మేము ఒకటి చెప్పాలి, అంటే కొంతవరకు మనము Practical గా మాట్లాడుకుందాం. చల్లకొచ్చి ముందు దాచుకుంటున్నాం. ఈ విషయాన్ని నేను మా పార్లమెంట్లో మా సహచార ఎంపీలతో కూడా డిస్కస్ చేసినాం. ఏపీ ఏపీ అండి, సహచార అంటే మా అదేలే, వాళ్ళు తప్పే కలీగ్స్తో. తెలుగు ఎంపీలు. అంటే మనం మీరెందుకు ఆలోచించట్లేదు, ఎందుకంటే స్మాల్ డిస్ట్రిక్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ పెరిగితే మనకు సెంట్రల్ ఫండ్స్ మనకు తెలుసు కదా. ఇప్పుడు సపోజ్ ఈచ్ డిస్ట్రిక్ట్ డయాలసిస్ సెంటర్ కొంత సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇస్తుంది. మోర్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ మోర్ డయాలసిస్ సెంటర్స్. ఈచ్ డిస్ట్రిక్ట్ క్యాన్సర్ సెంటర్ ఇస్తుంది, దానికి మోర్ డిస్ట్రిక్ట్స్ మోర్ మన ఈ శిశు మరియు మాతా కేంద్రాలు ఇస్తున్నది డిస్ట్రిక్ట్ వైజ్. మెడికల్ కాలేజ్ ఈచ్ డిస్ట్రిక్ట్ కాలేజ్కు స్టేట్ వైజ్ టీచింగ్ హాస్పిటల్స్కు కొంత అసిస్టెన్స్ ఇస్తుంది. సో ఇవన్నీ మనకు వస్తున్నాయి కదా, మీరు ఎందుకు ఆలోచించలేదు, ఎందుకు వేరే విషయాలు ఎంత రాజకీయాలు ఎందుకు, ఇవెందుకు దృష్టి పెట్టాలని జనరల్గా అడిగితే నాకు అర్థమైంది ఏంటంటే ఒక పొలిటికల్ యాంగిల్ కనిపించింది నాకు అక్కడ. అంటే మోర్ డిస్ట్రిక్ట్ చేస్తే మళ్ళీ అక్కడ ఎక్కడైనా మళ్ళీ 2 రీజన్లో ఇప్పుడు ఏంటంటే ఒక రీజన్లో 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అయితే వాళ్ళు కూడా మళ్ళీ ఏమన్నా సపరేటు మాకు రాష్ట్రం కావాలని అలాంటిది వస్తుందేమని నాకు అనుమానం. అంత కుచ్చిపోయినటువంటి స్వభావం ఉన్నటువంటి లేదండి, మేము చెప్తాం ప్రాంతీయవాదంతో తలకెక్కించుకొని విభజన కోరినటువంటి వాళ్ళకి ఉప ప్రాంతీయవాదాలు కూడా అలాగే కనబడుతుంటాయి. అది మటుకు అబ్సల్యూట్లీ రాంగ్. నాకేం తలకెక్కలేదండి, మాకు ఉన్నది మేము చెప్తున్నాం. దయచేసి అక్కడ చొప్పించొద్దు. ఎవరికి చొప్పించాల్సిన అవసరం లేదు, కానీ ఆల్రెడీ మాట్లాడుతున్నారు, ఎవరు చొప్పిస్తే మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, చాలా మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా రాయలసీమ అనే దాని మీద మాట్లాడు. ఎందుకంటే నేను క్యాలిక్యులేషన్ చెప్తా, విషయం అది కాదండి. మీరు అనవసరంగా దాని విషయం మీరు చేస్తున్నారు, మీరు అంటున్నారు. ఇప్పుడు అనవసరమైనటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్పాలి. రాజకీయ రాజకీయ కోణం మీద రాజకీయ కోణం ఉంటే ఇక్కడ ఉంది, మా ప్రాంతంలో లేదు. మై రిక్వెస్ట్ యూ, ఇక్కడే అయిపోయింది కదా, ఇక్కడ దీనిలో కూడా ఉంది, చెప్తాను. 20 జిల్లాల్లోనే ఉంది, మీరు చెప్పేదానిలో ఉంది. దయచేసి మనం లాభ నష్టాలు బేరీజ్ వేసుకుందాం. డెఫినెట్ గా ఆ పదం వచ్చింది కాబట్టి నేను మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయకపోవడానికి రకరకాల ఆలోచనలు, రకరకాల ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. పొలిటికల్ గా కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఏమో నిజమే రాయలసీమ ఆలోచన కొంతమందికి వస్తుందనే ఆలోచన ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ తెలంగాణలో మనం చూస్తున్నాం, నిరాహార దీక్షలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఆగండి సార్, ఆ పార్టీ వాళ్ళే, ఏ పార్టీ అదే తప్పేం కాదు కదా, తప్పో కాదు, తప్పేం కదా. నా ఊరు జిల్లా కావాలని నేను కోరుకుంటాను. వాట్ ఈస్ రాంగ్? ఏ పార్టీ అయితే ఉప ప్రాంతీయ కేసీఆర్ తెలుగుదేశం పార్టీ వాడు అయ్యింది తెలంగాణ కోసం ఉద్యమం చేయలేదా? మీరు చెప్పిందే కాదు కదా, నేను చెప్పింది కూడా తీసుకోవాలి కదా. నేను అలా అనుకోవట్లేదు. ఏదైతే మీరు చేద్దాం అనుకున్నాయి చెయ్యలేకపోతే దాన్ని డైల్యూట్ చేయడం కోసం ప్రజల్ని ఈ విధమైన చర్చలో పెట్టారు. అట్లా కూడా అనుకోవచ్చు, ఇట్లా కూడా అనుకోవచ్చు. సో అలాంటి అన్రెస్ట్ వస్తుంది లేనిపోని వాటికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కరించుకుందాం ముందు. వాటికి ఎందుకు అవకాశం కాబట్టి దాని నుంచి వెళ్ళిన విధానం వేరే వైపు వెళ్తుంది కాబట్టి నేను అడ్డుపడ్డా. అనుకూలంగా చెబితేనేమో ప్రజల నుంచి వచ్చిందని వద్దు, మాకు అనుకూలంగా అర్థం చేసుకోండి సార్. అనవసరం ఆర్గ్యుమెంట్ గా మార్చకండి. లేదు, ఆ ప్రాంతానికి సంబంధించి డెఫినెట్ గా ఉందండి, డెఫినెట్ గా ఉంది. రాయలసీమలో డిమాండ్ లేదని మీరు చెప్పగలరా? మీరు 16,000 కోట్ల లోటు బడ్జెట్ అక్కడి నుంచి వస్తుంది, అది వేరే దిక్కుమొక్కు లేదు, మొత్తం రాష్ట్రానికి దిక్కుమొక్కు లేదు. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే 16,000 కోట్లు మొత్తం కూడా అక్కడి నుంచి వచ్చే డెఫిసిట్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి మాటలు చెప్పినంత మాత్రాన పెద్దగా అది ఆగేదేం కాదండి. ఏం జరుగుతుందండి అక్కడ? ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరో రాజకీయ నిరుద్యోగులు ఒకళ్ళిద్దరు అన్న మాటను పట్టుకొని దాన్ని ఈ విధంగా చేయటం అయితే కరెక్ట్ కాదు. అది చిన్నదో పెద్దదో ఉందండి, వాయిస్ అయితే ఉంటది. వాయిస్ లేదు, మీకు నాయిస్ లా కనిపిస్తుంది. తెలంగాణ కూడా నాయిసే అన్నారు, అక్కడ ప్రజలకే తెలంగాణ నా వాయిస్ కూడా నాయిసే అన్నారు. ఏమైంది? కనబడుతుంది కదా, అడ్రస్ చేసే క్రమంలోనే ఒక పదం దొల్లింది కాబట్టి నేను సరి చెప్పాల్సినటువంటి అవసరం. మీరు చెప్పండి సార్, ఆ విధంగా బాగుందా? మీరు అక్కడి నుంచి ఉన్నారు కదా,
మీరు చెప్పండి, ఆ విధమైన భావన ఉందా? దినకర్ గారు, అది దొర్లిన పదం కాదు. అక్కడ ఎంపీలు పార్లమెంట్లో క్యాంటీన్లోనూ అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా అదే అంటారు. నాతో కూడా 2 ఎంపీలకు తెలంగాణకు సంబంధించిన అన్నానని నేను అంటానండి. ఈజ్ ఇట్ వ్యాలిడ్? నేనైతే అలా అనుకోను. నేను ప్రాంతానికి మీకు ఇష్టం లేదేమో, మీకు ఇష్టం లేదు కాబట్టి మీకు అలా అనిపిస్తుందేమో. డెఫినెట్ గా ఆ ప్రాంతంలో ఎవరో కూడా ఆ ప్రాంతంలో ఆ విధమైనటువంటి భావాలు లేవు అని మీరు అంటే సరిపోదు. సరే, అది ఇష్యూ కాదు. ఓకే, మీకు మీరు దాన్ని అలాగా పైకి అలా అన్నా కూడా లోపల కూడా అలా అంటే ఇబ్బంది అవుతుంది. లోపల లేదు, పైకి అది ఎవరో కూడా వాళ్ళు ఆహ్వానించరండి. అక్కడ పరిస్థితులు అలా లేవు. మీరు అంత తెలంగాణ అడిగారంటే 15,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ వస్తుంది కాబట్టి అడిగారు. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు మీరు చెప్తే ఉన్నా ఆయన కూల్ అవుతాడు. మీరు చెప్పండి లక్ష్మణ్ గారు. అంటే తలకెక్కిన అనేది కొంచెం సీరియస్ పదం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఎవరి మనోభావాలు మీరెవరైనా అనడానికి మీకేమి నైతికత ఉంది? అది వేరే విషయం సార్. ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించమని ఎవరు కోరట్లే ఇక్కడ. మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ అదే మాట్లాడుతున్నారు మీరు. అదే మాట అక్కడే దినకర్ గారు. దిస్ ఇస్ టూ మచ్. దిస్ ఇస్ టూ మచ్. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ప్లీజ్. వన్ సెకండ్. వెంకటకృష్ణ గారు, ఒక్క నిమిషం. రిపీట్ మాకు గుర్తులేదా ఏంటి? ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ఇప్పుడు రేపు పార్లమెంట్లో మొన్న ఒక డిస్కషన్ పెట్టామండి. ఈవెన్ ప్రధానమంత్రి, బీజేపీ అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్ అసెంబ్లీ అండ్ పార్లమెంటు ఒకేసారి ఎన్నికలు జరగాలని ఒక డిస్కషన్ వచ్చింది. ఆ డిస్కషన్ పెట్టినప్పుడు ఏ ప్రాంతం అని ఉండదు. అన్ని పార్టీలు, అందరు ఎంపీలు మాట్లాడారు కదా. ప్రాంతాలకు అతీతంగా ఎంపీ అంటే ఈ విల్ బి రిప్రజెంటింగ్ కంట్రీ, నాట్ ఓన్లీ ద కాన్స్టిట్యున్సీ ఆఫ్ స్టేట్. So when we make a laws in the parliament, it applies to entire country, entire nation kada. Entire not only ఒక రీజన్ కు ఎంపీ ఉండడు. సెకండ్ ఏంటంటే రేపు లక్ష్మీనారాయణ గారు చెప్పారు, మనం ఒక రేపు డిస్కషన్ వస్తుంది. ఇట్లా జిల్లాలు అది ఇది వస్తుంది. ఒకళ్ళు 50 జిల్లాలు చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ పోతున్నాయి, జనాభా తక్కువ ఉందని ఒక క్వశ్చన్ రేపు వస్తుంది. వచ్చినప్పుడు యూనిఫామిటీ ఉండాలి అక్రాస్ ద కంట్రీ అని ఉంటుంది. ఎంతమంది ఎంపీలు ఉన్నా అన్ని జిల్లాలో ఉండాలని వస్తుంది. డిస్కషన్ చేస్తే నథింగ్ రాంగ్ కదా. రైట్. మనకి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. వారు నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడే 23 జిల్లాలు కాదు జిల్లాల సంఖ్య పెంచాలని కొంత ఎక్సర్సైజ్ కూడా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాలను జిల్లాలుగా చేయాలి, దాని స్వరూప స్వభావాలు ఎలా ఉండాలి, జనాభా ఎంత ఉండాలి, విస్తీర్ణం ఎంత ఉండాలి అనే రకరకాల ఎక్సర్సైజ్ చేసిన మాణిక్వర ప్రసాద్ గారు మనకు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. వరప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. వరప్రసాద్ గారు, జిల్లాలకు సంబంధించి తెలంగాణలోనేమో ప్రాసెస్ మొదలైంది. దసరా నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా చెప్పేశారు, ఇప్పుడు ఆ ప్రస్తావనే లేదు, దాని ప్రస్తావన అవసరం లేదు, దాని గురించి ఆలోచన లేదు, మాకు నిన్ననే స్పష్టం చేశారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? జిల్లాలు ఉంటే ఎలా ఉంటుంది, ఇప్పటికిప్పుడు అవసరమా లేదా అనే దాని మీద మీ ఎక్సర్సైజ్ చెప్పిన ఒపీనియన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, సార్ అక్కడ జరుగుతున్న పొలిటికల్ ఆర్గ్యుమెంట్ తో నాకు సంబంధం లేదు. అది వదిలే. నేను జస్ట్ యాజ్ ఏ అకాడమిషియన్, యాజ్ ఏ పొలిటీషియన్, పొలిటికల్ వర్కర్ గా నేను చెప్తాను. ఒక దృక్పథం ఉండేది నాకు గతంలోనే. 2011లోనే నేను మంత్రిగా ఉన్న రోజుల్లో చిన్న జిల్లాలు చేయాలి, జిల్లాల సంఖ్య పెంచాలి అని చెప్పి చాలా పెద్ద ఆర్గ్యూ చేశాను. సోనియా గాంధీ గారితో కూడా ఆమె కూడా ఒప్పించాను. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒప్పించలేకపోయాను. అతను ధోరణి కొంచెం డిఫరెంట్ గా ఉండటం వల్ల అతను అడ్మినిస్ట్రేషన్ కంటే కలెక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అది పట్టించుకోలేదు. ఓకే, అది తీసేయండి. అప్పుడు 2011లోనే నేను చెప్పినప్పుడు అందరి నుంచి మంచి స్పందన వచ్చాయి. అసలు జిల్లాలు ఎందుకు కావాలంటున్నానంటే నా ఉద్దేశం, గతంలో బ్రిటిష్ టైంలో జిల్లాలంటే రెవెన్యూ కలెక్షన్ కోసం అడుక్కునేవాళ్ళు. వాళ్ళకి శిస్తు రావాలి, శిస్తు రావడం కోసం జిల్లా కలెక్టర్లు అడుక్కునేవాళ్ళు. ఇప్పుడు గత 50 ఏళ్లలో 60 ఏళ్లలో వచ్చిన ప్రాథమికమైన పరిణామం ఏంటంటే, కలెక్టర్ అంటే జిల్లా అంటే వెల్ఫేర్, సంక్షేమం, అభివృద్ధి, రాజ్యమే వెల్ఫేర్ స్టేట్. అన్ని సంక్షేమ కార్యక్రమాలు జిల్లా కేంద్రంగా ఒక ఐఏఎస్ అధికారిని, ఒక టాలెంట్ ఉన్న ఐఏఎస్ అధికారిని, ఒక మంచి బ్యూరోక్రాట్ పెట్టి మొత్తం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన నాయకత్వం పంపిస్తా ఉంటారు.
ఓకే. అందువల్ల ఇప్పుడు జనాభా పెరిగిపోయింది. ఉమ్, ఈ రోజు మా గుంటూరు జిల్లా తీసుకోండి, 55 నుంచి 60 లక్షల జనాభా ఉంటుంది గుంటూరు జిల్లా. అవును అవును. గుంటూరు జిల్లా ఒక ఎండు రేపల్లె ఉంటుందండి, మరో ఎండు నల్గొండ జిల్లా లేకపోతే మార్కాపురం ఆ ప్రాంతంలో ఎల్దుర్తి మండలం ఆ చివరిలో ఉంటుందండి. ఉమ్, కలెక్టర్ గాని, ఎస్పీ గాని, జిల్లా అధికారి గాని ఇటు రేపల్లె వెళ్తే ఉమ్, ఇంకో ఎండ్లో ఏదైనా దురదృష్ట సంఘటన లేకపోతే అర్జెంట్ గా అడ్రస్ చేయాలంటే వెళ్ళలేదండి. ఉమ్, ప్రజలు ఎవరికి యాక్సెస్ లేదు. ఉమ్, కామన్ మ్యాన్ రిమోట్ ఏరియాలో ఉండే ప్రజలకి కలెక్టర్ గాని, ఎస్పీ గాని, ఒక జిల్లా అధికారి కలవటం చాలా కష్టం. అవును. ఆ కలెక్టర్ కూడా ఆయనకున్న 2 ఏళ్ళు 3 ఏళ్ళు సర్వీస్ లో ఈ ప్రాంతాలు ఒక్క విజిట్ కూడా చేయలేడండి. అవును. ఈ పరిస్థితుల్లో అక్కడ ఏం జరుగుతా ఉన్నాయి? అక్కడ టీచర్స్ పనిచేస్తున్నారా, డాక్టర్స్ పనిచేస్తున్నారా, నర్సులు పనిచేస్తున్నారా, అక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, అక్కడ గృహ నిర్మాణం ఎలా జరుగుతా ఉంది, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో చూసే నాదుడు లేడండి అక్కడ. ఉమ్, అందువల్ల జనాభా పెరిగిన దృష్ట్యా, అడ్మినిస్ట్రేషన్ పెరిగిన దృష్ట్యా, వెల్ఫేర్ కార్యక్రమాలు పెరిగిన దృష్ట్యా Yeah. చిన్న జిల్లాలు అనేది ప్రజెంట్ ఆవశ్యకత అండి. దాన్ని ఎవరు కాదనలేరు. ఉమ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు టేకప్ చేస్తారా లేదా అనేది నాకు సంబంధించిన విషయం కాదు. ఉమ్, ఎప్పటికైనా Hmm. కొంచెం జిల్లాల సంఖ్య పెరగాల్సిన అవసరం, అంటే మరి ఇప్పుడు తెలంగాణలో ఎందుకు అన్ని పెంచారనేది నేను ఆర్గ్యూ చేయట్లే. Hmm. ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా కొన్ని జిల్లాలు పెరగాల్సిన అవసరం ఉందనేది నా నిశ్చితాభిప్రాయం. అలా చేస్తేనే ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ దగ్గర అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక నాయకుడు, ఆ మంచి నాయకత్వాన్ని ఆయన ఇచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని కింద వరకు వెళ్ళాలంటే ఆ కలెక్టర్ చూస్తేనే, ఇంకెవరు చూస్తారు చెప్పండి? Definite గా మీరు అన్న దాంట్లో ఎవరు చెప్పుకోవాలండి? Yes, sir. కలెక్టర్ కే అవును. లేదా ఎస్పీకో చెప్పాలి. అవును. లా అండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. Hmm. మీకు ఇనుకొండ ఆ ప్రాంతంలో ఒక హత్య జరిగితే ఎస్పీ వెళ్ళలేడండి. అవును. ఎస్పీ వెళ్ళటానికి నెక్స్ట్ డే పడుతుంది. ఉమ్, అందువల్ల ఈ పెరిగిన జనాభాలో, పెరిగిన సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లాలు పెరగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఇప్పుడు ఉంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మీ జిల్లా జనాభా ఎంత అన్నారు? 55 లక్షలు సుమారు. 55 లక్షలు. జిల్లా దాదాపు 60 లక్షలు ఉంది దగ్గరగా. సో దేశంలో జిల్లాల సగటు జనాభా 17 లక్షలే. అవును. అంటే 3 రెట్లు ఉన్నారు గుంటూరు జిల్లాలో. అవును. 3 రెట్లు పైనే ఉన్నారు, ఇంకా అబౌవ్ మోర్ దాన్ 3 టైమ్స్. 17 నియోజకవర్గాలండి. సో ఇక్కడ వరప్రసాద్ గారు, ఇక్కడ నేను ఇంకొకటి, మీరు అప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కొత్త జిల్లాలు క్రియేట్ చేయాలనుకున్నారు? అంటే నేను 2-3 ఆప్షన్స్ ఇచ్చానండి. నేను ఒక ఆప్షన్ పార్లమెంటు నియోజకవర్గం ఓకే. మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు ఎక్కువగా వస్తా ఉన్నాయి. ఎవ్రీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేయాలనేది ఒక ఆప్షన్. ఓకే. రెండో ఆప్షన్ వెనుకబడిన ప్రాంతాలు. ఇప్పుడు సపోజ్ గుంటూరు జిల్లా ఉంది, పల్నాడు ప్రాంతం ఉంది, అక్కడికి కలెక్టర్ వెళ్ళడానికి సాధ్యం కావట్లేదు, అధికారులు వెళ్ళడానికి సాధ్యం కావట్లేదు. అవును. ఆ ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేస్తే ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. Right. అలా వెనుకబడిన ప్రాంతాలు తీసుకొని ఒక 5-6 జిల్లాలు పెంచడం అనే ఒక ఆప్షన్. మూడోది, ఇంకా ఇప్పుడు పెరిగిన నియోజకవర్గాలు, ఇప్పుడు కొత్త నియోజకవర్గాలు పెరుగుతాం. దీని ఆప్షన్ లో, దీని పరిణామాల్లో, దీని యొక్క అవుట్కమ్ లో ఆలోచించి జిల్లాలు పెంచినట్లయితే మోర్ వైబుల్ గా ఉంటుంది. ఇంకొక మాట మనవి చేస్తున్నాను నేను. చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళని తినాలి. చెప్పండి. కర్నూలు జిల్లా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నానండి. కర్నూలు జిల్లాలో మంత్రాలయము లేకపోతే ఆ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి కర్నూలు జిల్లాలో. వాళ్ళు 50 ఏళ్ల క్రింద ఉన్నారండి. వాళ్ళ దగ్గరికి ఇంతవరకు అభివృద్ధి కార్యక్రమం వెళ్ళలేదండి. 50 ఏళ్ళు వెనకబడి ఉన్నారంటే ఇక వాళ్ళు మనకి అసలు సంస్కృతి గాని, వాళ్ళ యొక్క మాట తీరు గాని, వాళ్ళ భాష గాని ఆ కర్ణాటక బోర్డర్ లో ఉంటారు. వాళ్ళు ఇంకా అడ్మినిస్ట్రేషన్ కి యాక్సెస్ కాలేదండి. వాళ్ళు డెవలప్మెంట్ అనేది ఇంకా వాళ్ళకి రీచ్ అవ్వలేదు. ఇవన్నీ చూశాక నేను ఈ చిన్న జిల్లాల ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ ఒక మాట, మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొత్తగా ఒక జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, జిల్లా ఏర్పాటు చేయడం పెద్ద ఇదేం కాదు, నియోజకవర్గాలు పునర్విభజన చేస్తారు, మండలాలు ఈ జిల్లాలకు వచ్చే అంతవరకు అయిపోతుంది, పేపర్ వర్క్ అది. కానీ ఒక జిల్లా కేంద్రాన్ని నిర్మించడం అంటే కలెక్టర్ బంగ్లా, ఎస్పీ బంగ్లా, జిల్లా పరిషత్ అని ఇవన్నీ ఉంటాయి కదా. అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు అవుతుందని మీరు ఏమైనా ఒక అంచనా వేశారా ఆ రోజున? ఇదంతా వన్ టైం ఎక్స్పెండిచర్ అండి. అంతే వన్ టైం ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒకే జిల్లా కేంద్రం గుంటూరు ఉందండి. గుంటూరునే డెవలప్ చేసే కంటే గుంటూరునే ఇంకో కలెక్టర్ బంగ్లా, ఇంకో కలెక్టర్ గెస్ట్ హౌస్, ఎస్పీ ఆఫీసు, ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టే కంటే ఇంకో ప్రాంతంలో కడతారు. అందువల్ల వన్ టైం ఎక్స్పెండిచర్ పెద్ద ఎక్స్పెండిచర్. మీరు చెప్తున్న దాని ప్రకారం ఆల్రెడీ అమరావతి అనేది ఒక జిల్లా వస్తుంది కాబట్టి గుంటూరు జిల్లాలో ఇంకో జిల్లా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరుగుతుంది, పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది.
గుంటూరు ప్రకాశం జిల్లాలని కలిపి ఆలోచించాలండి మనం. రైట్. దొనకొండ కనీసం ఒక జిల్లా అని అవుతుందేమో. రైట్, సరదాగా అంటున్నారు మీరే దాని సీరియస్. రైట్. ఇక్కడ వరప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లైన్లోకి వచ్చారు. ఇప్పుడు ఒక మాట ఒక మాట ఇంకొకటి ఉందంట. లేదు, ఇంకో మాట చెప్తాను. చెప్పండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. పర్సనల్ ఒపీనియన్ లేదే. ఇప్పుడు దీన్నేమి తీసుకెళ్లి వరప్రసాద్ ఇలా అన్నాడు కాబట్టి కాదండి, దీన్ని వరప్రసాద్ ఇలా అన్నారు కాబట్టి మీరు చేస్తారా చేయరా, నేనేమి చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి చేయదలుచుకోలేదు. ఆల్రెడీ ఎక్సైజ్ చేశారు కాబట్టి తన ఒపీనియన్ చెప్పారు. తప్పు లేదు, అది కరెక్ట్. అది ఎక్సైజ్ చేశారు కాబట్టి. ఇప్పుడు ఇంకోటి ఏపీలో 2011 నుంచి నేను ఆర్గ్యూ చేస్తున్నాను. అందుకే వరప్రసాద్ గారు మీరు లైన్ లో ఉండండి, ఎందుకంటే మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. వెరీ గుడ్. వరప్రసాద్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, దయచేసి లైన్ లో ఉండండి. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ కొంచెం చెప్పంటే నేనైతే ఎక్సైజ్ చేయలేదు. మీరు ఎక్సైజ్ చేసిన దానిలో మీరు ఇచ్చిన ఇన్పుట్లో నాకు ఒక ఎకానమీలో ఉన్నటువంటి ప్లస్ మైనస్లు తెలిసిన వ్యక్తిగా నాకేమనిపిస్తుందంటే, మీరు డివిజన్ చేసే దానిలో అన్ని రిసోర్సెస్ ఉన్నాయా లేవా అనేది చూసారా లేదా అనేది ఒక పాయింట్ ఎలివేట్ కావాల్సి ఉంటుంది. వనరులు అన్ని మీరు కనుక వెనుకబాటుతనమే తీసి మొత్తాన్ని ఒక జిల్లాగా వేస్తే వారికి కావాల్సినటువంటి మిగతా వనరులు సమకూరకి ఇంకా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. అవి కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనిలో. అంటే మనం కంక్లూజన్కి వచ్చేటప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళకి మనం చూసి మీరు ఆ మాట అన్నారు. దానికి నేను చెప్పే ఇదేంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ వెనకబడిన జిల్లా అనగానే ఫస్ట్ శ్రీకాకుళం, అనంతపురం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ వచ్చేస్తాయి. అక్కడే లోపం ఉందండి. ఆ పాయింట్ లో కూడా లోపం ఉంది. ఇప్పుడు చేసినప్పుడు మరి అవన్నీ చేశారా సార్? మీకు దానికి మించి వెళ్తున్నా. ఇప్పుడు ఒక మాట, మా సోదరులు మాజీ మంత్రి గారు ఉన్నటువంటి జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఆయన ఇందాక చాలా జాగ్రత్తగా ఒక పదం వాడారు. గుంటూరు ప్రకాశం జిల్లాని ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ప్రకాశం డిస్టిక్ అండ్ గుంటూరు డిస్టిక్, మీరు రాయలసీమలో మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అదే ఇబ్బందికరమైన పరిస్థితులు. అంటే ఇక్కడ ఏమైందంటే మీరు జిల్లాలే కాదు ప్రాంతాల వారీగా కూడా ఒక ప్రాంతంలో ఇంకో ప్రాంతంలో, ఒకే ఊర్లో కూడా ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయో అవన్నీ కూడా. ఉదాహరణకి తెలంగాణ అంటే జిల్లాలు సరే కొన్ని డిమాండ్ ధర్నా జరుగుతున్నా నిర్ణయం జరిగిపోయింది. ఆల్మోస్ట్ బయటికి రాలేదు కానీ ఇంకా నిర్ణయం జరిగిపోయింది వాటి వరకు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండైనా చేయక తప్పదేమో అనుకుంటున్నారు. చేస్తారో లేదో చూద్దాం. కానీ ఒక మాట, ఇప్పుడు ఆయన అన్నట్టుగా పల్నాడు బాగా వెనకబడిన ప్రాంతం, మీరు అన్నట్టుగా ఒక ప్రత్యేకమైన రాయలసీమ లాంటి పరిస్థితులు కొన్ని కనపడతాయి ప్రకాశం ప్రాంతంలో. అలాగే మంత్రాలయం ఆయన అన్నారు 50 ఏళ్ళు వెనకబడి ఉంది ఒక ప్రాంతం అని. అన్నిటికీ మించి ఉదాహరణకి రంపచోడవరం లాంటి ఏజెన్సీ ఇంకొక మాట ఈ 7 మండలాలు అనాథలు అయిపోయినాయి. ఇప్పుడు ఆ 7 మండలాలకి ఏం అర్థం కాని పరిస్థితి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకే ఎక్కువ ఉన్నాయి ఇన్ఫాక్ట్ తెలంగాణ కంటే. అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు చెప్పింది ఇంకొక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ప్రజల జీవన స్థితిగతుల్ని బట్టి కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏంటంటే మంత్రాలయం ఒకటే చెప్పారు కానీ ప్రకాశం జిల్లాలో అనుకున్నటువంటి ఎర్రగొండపాలెము, ఇద్దలూరు ఇటువంటి ప్రాంతాలు, మాచర్ల గురజాలపై నుంచి మాచర్ల ఉదయగిరి, అలాగే కడప జిల్లాకి బద్వేలుకు అనుకుని ఉన్నటువంటి ఈ ఉదయగిరి ఏరియా కానీ ఆత్మకూరు ఇట్లాంటివి చూసి అంటే ఎట్లా ఉందంటే ఎలా ఉన్నాయంటే ఇవన్నీ కూడా ఎక్కడ సమస్యలు ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను బట్టి ఉన్నాయి. వీటిని కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రాథమికంగా ఉన్నటువంటి సమస్య ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఫస్ట్ లోటు బడ్జెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది సెట్ చేసుకున్నంత మాత్రాన కూడా సమస్యకి సమాధానం లేదు. హ్యూమన్ రిసోర్స్ 100% కావాలి. ఎందుకంటే మీరు ఎట్లా సెట్ చేయడానికి ఇంకో ఏడాది 2 ఏళ్ళు టైం తీసుకుంటారు. ఈ లోపు ఈ ఐఏఎస్ తర్వాత జూనియర్ సీనియర్లు ఇవన్నీ వస్తాయి కదా. ఇదివరకు ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి తీసుకుంటా లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. జిల్లాలో మరి ఏ కేంద్రం తీసుకోపోయినా ఒక ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ అంటూ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ అంటూ లేదు. అవును, ప్రతి జిల్లాలో పోతే ఎస్పీ ఆఫీస్ ఒక దగ్గర, కలెక్టర్ ఆఫీస్ ఒక దగ్గర, ఆర్డీఓఎస్ ఆఫీస్ దగ్గర, డ్వామా ఆఫీస్ ఒక దగ్గర, చైల్డ్ అండ్ వెల్ఫేర్ హాస్పిటల్ ఒక అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ ఒక దగ్గర, డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర, ఇవన్నీ వీటన్ని మండలాల వరకు చేశారు. ఎందుకంటే మండలాలు కొత్తగా చేశారు. అవును, కానీ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ మన నల్గొండ జిల్లా పోవాలనుకో, ఒక్కొక్క పనికి ఒక్కొక్క సెంటర్ వెళ్ళాల్సి వస్తుంది. దాంతో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇట్స్ నాట్ ద స్పేస్ ఈజ్ నాట్ ద కన్స్ట్రెయింట్. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నది
చాలా కాస్ట్ ఎఫెక్టివ్ యూటిలిటీ లేదు. ప్రజలకి Maintenance of building అందుబాటులో ఉండాలి అనేదే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు అన్ని అందరికీ అన్ని అందుబాటులో ఇప్పుడు మా ఉండాలి. కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్లీ వీ విల్ బి సేవింగ్ మనీ. కానీ మీరు చేస్తున్న దాంట్లో కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకి భూపాలపల్లి అని అంటున్నారు. భూపాలపల్లి ఏమో ఈ మూలకు ఉంది, మంగపేట ఏమో ఖమ్మం సరిహద్దులో ఉంది. అదో 100 కిలోమీటర్ ఉంటుంది. మరి అంటే కొన్ని ఉన్నాయి ఇక్కడ కూడా. మరి ఎలా చేస్తున్నారు ఇప్పుడు చూడండి, కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏదైనా 100% పర్ఫెక్ట్ ఉండదు. డెఫినెట్లీ కాంబినేషన్ పర్మినేషన్స్ అంతిమంగా ఏంటంటే ప్రజల మనోభిష్టం ప్లస్ Right. జియోగ్రఫీ. ఇప్పుడు దీంతో ఇంటిగ్రేటెడ్ ఆఫీసుతో ఏమవుతుందంటే మాకు జిల్లాలో తీసుకుంటే మాకు ఎంత అమౌంట్ అంటే స్పేస్ సేవ్ అవుతుందో ఆ అమౌంట్ యాక్చువల్లీ కొత్తగా కట్టేటువంటి అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్కు దానికంటే ఎక్కువ మాకు మిగిలి ఇప్పుడు మీరు ఎట్లాగో 13-14 జిల్లాలు చేస్తున్నారు అంటే దాదాపుగా ఓ 10 జిల్లాలకు వేసుకున్నా జిల్లాకి 50 కోట్లు చొప్పున ఒక 500 కోట్లు ఏటా పెరిగినట్టే వెనకబడిన జిల్లాల పేరుతో. వాళ్ళు కూడా ఒక 15 జిల్లాలు చేశారనుకోండి, వాళ్ళకు ఒక 600-700 కోట్లు పెరిగినట్టే ఏటా ఈ అభివృద్ధి వెనకబడిన జిల్లాల ముందు ఉన్నాయి ఇస్తే చాలు సార్. లేదు సార్, అదే సార్, ఇవి గ్యారెంటీ వస్తాయి. అవి ఏమో కానీ ఇవి గ్యారెంటీ వస్తాయి. వెనకబడిన జిల్లాల నిధి గ్యారెంటీ మాకు వస్తుంది. రావాల్సింది లక్ష్మణ్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఒక్క మాట మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రస్తావించారు. అవును, ఇవాళ కృష్ణా జిల్లాలో మచిలీపట్నం జిల్లా కేంద్రం కాబట్టి విజయవాడలో ఎస్పీ జిల్లా కలెక్టర్ అందరికీ క్యాంప్ కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ప్రాక్టికల్ ప్రాబ్లం. అలాగే చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా కేంద్రం కాబట్టి తిరుపతిలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అందరి క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. సేమ్ రాజమండ్రి, కాకినాడ జిల్లా కేంద్రాలు దూరంగా ఉండడంతో తప్పనిసరి అయిపోయి పాలనా సౌలభ్యం కోసం క్యాంపు కార్యాలయాల పేరుతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలా. సేమ్ మీరు అన్నట్టు మచిలీపట్నం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ ఇలా ఉన్నాయి. రాజమండ్రిలో క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, కాకినాడలో కలెక్టర్ గారు ఉంటాడు, మచిలీపట్నంలో కలెక్టర్ గారు ఉంటాడు, విజయవాడలో ఎక్కువ కాలం ఇక్కడే ఉంటాడు. 2 జిల్లాలు అయిపోతే ఈజీ అయిపోతుంది ఎవరికి వాళ్ళకే. కరెక్ట్ చెప్పారు లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వాలిటీ హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా క్రియేట్ చేసుకున్నాక సమాంతరంగా చేసుకుంటారు. అనుభవంతో వాళ్ళే రాటు తేలుతారండి, మనం రాటు తేల్లా. అట్లాగే వాళ్ళు కూడా అంటే జూనియర్ ని పెట్టినా కూడా రోషే గారు లాంటి వాళ్ళ సీనియర్ సలహాలతో రాటు తేలుతారు. వాళ్ళు రాటు తేలేదాకా ఆగే పరిస్థితి అక్కడ పరిస్థితి లేదు ఆ రాష్ట్రంలో. రైట్ దినకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మధ్యలో కొద్దిగా ఆవేశం పడ్డారు, ఏం పర్లేదు. ఉంటాయి ప్రజల అభిప్రాయాలు, ఉంటాయి అభిప్రాయాలు, మనం తొక్కి పట్టలేము. మీ పరిపాలన ద్వారా వాళ్ళ అభిప్రాయాలు మార్చొచ్చు, అంతవరకే. అది లేదు, అభిప్రాయాలు క్రియేట్ చేయలేము. ఉన్నదాన్ని మాట్లాడుతుంటే కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నర్సయ్య గౌడ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.